హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో అంగం ఎప్పటికైనా చిన్నదైపోతుందా? హస్తప్రయోగం చేసే వాళ్ళకి ఏ పరిస్థితుల్లోనూ అంగం చిన్నదవదండి. అది మా చెబుతున్నాను. హస్తప్రయోగం నుంచి అర్థం అనేకమైన అనుమానాలు అపోహలు ఉన్నాయి. హస్తప్రయోగం చేసిన సెక్స్లో పాల్గొని రెండు ఒకటే గుర్తించాలి. సెక్స్లో పాల్గొంటే అంగం చిన్నదైపోతున్నా ఎవడు మాట్లాడే ఆ మాటనంటే రోజుకి 4 సార్లు 5 సార్లు 6 సార్లు 10 సార్లు పాల్గొన్నాడు. అయ్యో నేను సెక్స్లో 5 సార్లు పాల్గొన్నాను, నా అంగం చిన్నదైపోతుందేమో కృషిపోతే ఎవడో మాట్లాడే. అస్తమయం చేసి ఎప్పుడు వారానికి ఒకసారి చేసినాం, 2 సార్లు చేసినాం, లేదు రోజుకి ఒకసారి చేసినాం, నా అస్తమయం చేస్తాం కనుక అంగం ఏమీ లేదు. ఇప్పుడు పురుషాంగం ఆ యోనిలో ఒరిపిడైతే ఏంటి, చేతితో ఒరిపిడి రెండు ఒకటే. ఫ్రిక్షన్ ఇస్ సేమ్, ఒకటి. అంటే అస్తమయం చేసి అంగం కృషించిపోవడం చిన్నదైపోవడం ఉండదు. కేవలం అపోహ. అస్తమయం వల్ల తీరక నష్టం కలగదు. ఎప్పుడు చిన్నదైనట్లు అనిపిస్తుంది అంటే కొంతగా 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత, మరి వయసు వచ్చి వెళ్ళిన తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువైపోతే ఇంక స్టిమ్యులేషన్ లేక అంగం చిన్నదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు అస్ప్రయం చేశాను కనుక, వయసులో ఉన్నప్పుడు అస్ప్రయం చేశాను కనుక ఇప్పుడు అంగం చిన్నదైపోయిన అనేవాళ్ళు కొంతమంది 60-70 వచ్చిన వాళ్ళు. దానివల్ల కాదు. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయిందో ఆ పురుషాంగంలోకి రక్తం సరఫరా సరిగ్గా లేక అప్పుడు చిన్నగా ఉండలేక కనిపిస్తుంది. అంతేగాని ఎట్టి పరిస్థితిలో కృషించిపోవడం అంటూ ఉండదు, జరగదు. హస్తప్రయోగం నష్టం లేదు, ఎవరు దాన్ని మానవసరం లేదు. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు హస్తప్రయోగం చేసి, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.